హాయ్ హలో నమస్కారం, నేను మీ శివతేజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో బెజవాడాడు. ఈరోజు ఈ రీల్ చేయడానికి గల కారణం, నాకు ఇదివరకు చాలా మంది మెసేజ్ చేశారు, అన్న ఇన్సూరెన్స్ గురించి ఒక రీల్ చేయన్నా అని చెప్పి. ఎందుకో నెగ్లెక్ట్ చేశాను, లాంగ్ వీడియో అవుతుంది కదా అని చెప్పి. ఈ రోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, నేను నిన్న ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూశాను వీసాలు రివోక్ అవటం గురించి. లైక్ షాప్ లిఫ్టింగ్ వల్ల కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కానీ, అండ్ ఆల్రెడీ ఇంతకు ముందు ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తూ కాప్స్ కి దొరికిపోవటం వల్ల కానీ వాళ్ళ వీసాలు కూడా రివోక్ అవుతున్నాయి అని చెప్పి నేను న్యూస్ చూశాను. అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు, బట్ మన వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి ఈరోజు వీడియో స్టార్ట్ చేశాను అనమాట. లెట్స్ గో టు వీడియో. యుఎస్లో డ్రైవింగ్ అంటే కంపల్సరీగా ఆటో ఇన్సూరెన్స్ అనేది కావాలన్నమాట. లేకపోతే పెనాల్టీస్ ఉంటాయి, లేదంటే యాక్సిడెంట్లో పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట. ఆటో ఇన్సూరెన్స్ అంటే బేసికల్లీ ఫైనాన్షియల్గా మీకు ప్రొటెక్షన్ అనమాట. సో మీకు యాక్సిడెంట్ అయినా, వెహికల్కి డ్యామేజ్ అయినా, లేదంటే మీకు ఏమైనా ఇంజురీ అయినా, ఈ ఆటో ఇన్సూరెన్స్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. మనకి ఇన్సూరెన్స్లో మొత్తము 5 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి లయబిలిటీ, సెకండ్ వన్ వచ్చేసి కొలిజన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి కాంప్రహెన్సివ్, ఫోర్త్ వన్ వచ్చేసి పర్సనల్ ఇంజురీ ప్రొటెక్షన్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అన్ఇన్సూర్డ్ మోటరిస్ట్ పాలసీ. అసలు లయబిలిటీ అంటే ఏంటంటే, యుఎస్లో మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్లో లయబిలిటీ మ్యాండేటరీ అనమాట. ఒక సింపుల్ వర్డ్స్లో చెప్తాను మీకు. మనము ఒక కార్ తీసుకొని వెళ్ళి ఒక కార్ని కానీ, ఒక హౌస్ని కానీ, ఏదైనా ప్రాపర్టీని కానీ డ్యామేజ్ చేస్తే వాళ్ళకి కార్కి అండ్ వాళ్ళ బాడీ ఇంజురీకి అండ్ వాళ్ళ ప్రాపర్టీకి ఏదైతే మనం డ్యామేజ్ చేసామో అంతవరకే కవర్ అవుతుంది. అండ్ మన కారు, మన బైక్ ఏదైతే ఉందో దానికైతే కవర్ అవుతుంది అనమాట. అదే లయబిలిటీ ఇన్సూరెన్స్. కొలిజన్ కవరేజ్ అంటే ఏం లేదండి, ఒకవేళ మీ కారు కనుక యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అండ్ అందులోనూ మీ తప్పు ఉన్నా సరే ఈ కొలిజన్ కవరేజ్ అనేది కవర్ చేస్తారన్నమాట. దీనిలో టైప్ ఉంటుంది, అంటే 500 డిడక్టబుల్, 1000 డిడక్టబుల్, 1500, 2000, 2500 అలా ఉంటుంది అనమాట. ఎంత తక్కువ పెట్టుకుంటే మన ప్రైస్ అనేది అంత ఎక్కువ ఉంటుంది. మీరు తక్కువ పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే, ఫర్ సపోజ్ మీరు ఏదైనా యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, అందులో మీకు 500 మీ పాకెట్లోంచి 500 ఇస్తే సరిపోతుంది. అండ్ అదే మీరు 2500 పెట్టి ఇన్సూరెన్స్ పే చేశారనుకోండి, మీకు అప్పుడు ఇన్సూరెన్స్ తగ్గుతుంది కరెక్టే. మీరు ఏ రోజైతే యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అవుతారో ఆ రోజు మీ జేబులోంచి 2500 కట్టాల్సి వస్తుంది. నా అభిప్రాయం ఏంటంటే 500 డిడక్టబుల్ పెట్టుకోండి. కాంప్రహెన్సివ్ కవరేజ్ అంటే ఏం లేదండి, ఇది ఒక ఫుల్ ప్యాకేజ్ లాగా ఉంటుంది అనమాట. మన వెహికల్ అనేది యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ కాకపోయినా సరే, లైక్ కొన్ని సినారియోస్ ఉంటాయి, మీ వెహికల్ పోయినా సరే, లేదంటే ఫ్లడ్స్ వల్ల ఏదైనా డ్యామేజ్ అయినా, లేదంటే ఏదైనా హెయిల్స్ అంటే వడగళ్ళ వాన, దానివల్ల కానీ, అండ్ ఇంకోటి ఏంటంటే రోడ్డు మీద ఇక్కడ యుఎస్లో అయితే యూజువల్గా రోడ్డు మీద జింకలు బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి. అవి మనం 20-30లో ఉన్నప్పుడు ఏంటంటే లైట్గా బంపర్ వరకు డ్యామేజ్ అవుతుంది. అదే 60-70లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఈ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అనేది మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. పర్సనల్ ఇంజురీ ప్రొటెక్షన్ అంటే ఏం లేదండి, మీ తప్పు వల్ల కానీ, లేకపోతే ఎదురు వాళ్ళ తప్పు వల్ల కానీ మీరు యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యి మీకు ఏమైనా ఇంజురీ అయితే గనక, మీకు కానీ మీ కార్లో ఉండే ప్యాసింజర్స్కి కానీ ఏమైనా ఇంజురీ అయితే గనక మెడికల్ బిల్స్ ఉంటాయి కదా, అవి కవర్ చేస్తుంది అనమాట. అండ్ ఈ యాక్సిడెంట్ వల్ల మీకేమైనా, మీ వర్క్ ఏమైనా ఎఫెక్ట్ అయితే గనక దానిలో కూడా కొంత అమౌంట్ అనేది మీకు కాంపన్సేషన్గా ఇస్తారనమాట వాళ్ళు. అన్ఇన్సూర్డ్ మోటార్ వెహికల్ అంటే ఏం లేదండి, ఇన్సూరెన్స్ లేకపోయినా, లేదంటే అండర్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, 18 బిలో వాళ్ళు రోడ్డు మీదకి వస్తానే ఉంటారు కార్లు తీసుకొని. వాళ్ళు ఎవరైనా వాళ్ళ తప్పు వల్ల మన కార్ని డ్యామేజ్ చేస్తే కనుక ఇది బ్యాకప్ లాగా, ఎమర్జెన్సీ లాగా మనకు పనిచేస్తుంది అనమాట. ఇన్సూరెన్స్ ఎలా కవర్ చేసుకోవాలి, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మీ తప్పు అవనివ్వండి, ఎదురు తప్పు అవనివ్వండి, ఫస్ట్ అయితే కాప్స్ అనేవి కాల్ చేసి చెప్పండి ఇలా యాక్సిడెంట్ అయింది అని చెప్పి. వాళ్ళు రావటం లేట్ అయితే ఈలోపు మీరు ఈ పాలసీ నెంబర్స్ ఉంటాయి కదా, అవి ఎక్స్చేంజ్ చేసుకోండి. అండ్ యాక్సిడెంట్ ఎలా అయింది అనేవి రెఫరెన్స్ కింద కొన్ని ఇమేజ్ ఫొటోస్ తీసి ఫోన్లో పెట్టుకోండి. వన్ మోర్ థింగ్ వచ్చేసి చిన్న డ్యామేజెస్, లైక్ ఎలా అంటే
స్క్రాచెస్ పడినివ్వండి, లైక్ చిన్న సొట్టలు పడినివ్వండి, ఇలాంటి వాటికి పోలీసులు త్వరగా రారు. ఒకవేళ రాకపోతే మీరు మీ ఇన్సూరెన్స్ పాలసీ ఎవరైతే ఉందో వాళ్ళకి మెయిల్ చేసి అండ్ దాంతోపాటు ఈ పిక్స్ కూడా అటాచ్ చేసి పెట్టండి. అండ్ కేసు అంతా ఫైల్ అయ్యి అంతా నార్మల్గానే వెళ్ళింది అయితే వాళ్ళు ఒక కేసు నెంబర్ ఇస్తారు పోలీసులు వాళ్ళు. అది ఒక 3 to 5 బిజినెస్ డేస్లో అనేది కేసు ఫుల్ ఎవరు తప్ప అనేది దానిలో మెన్షన్ చేస్తారనమాట క్లియర్గా. ఆ కేసు నెంబర్ ఏదైతే ఉందో అది కూడా ఇన్సూరెన్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయండి అనమాట, మీకు యూస్ఫుల్ అవుతుంది. చిన్న టిప్స్ వల్ల మీ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది తగ్గించుకోవచ్చండి. ఎలా అంటే ర్యాష్ డ్రైవింగ్ వల్ల అండ్ సిగ్నల్ జంప్ చేయటం వల్ల మీ ఇన్సూరెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు 2 or 3 కంపెనీస్ని మీరు కొటేషన్ అడగండి. ఎవరు తక్కువ ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. 6 monthsకి ఒకసారి రెన్యువల్ చేసుకోవటం వల్ల ఏంటంటే మీ ప్రైస్ అనేది కొంచెం తగ్గుతుంది ఏమీ టికెట్స్ లేకపోతే. అండ్ యాన్యువల్ పే చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ మంత్లీ కంటే. దానివల్ల కూడా ఒక $5 to $10 డిఫరెన్స్ రావచ్చు. మీరు ఒకవేళ ఇల్లు ఉంటే కనుక ఇల్లు కారు 2 కలిపి తీసుకోండి, దానివల్ల కూడా ఇన్సూరెన్స్ చాలా తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా మనం సేవ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇందాక నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, కాంప్రహెన్సివ్ కొలిజన్లో కూడా మనం 500, 1000, 1500 డిడక్టబుల్ ఉంటుందండి. అది నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద ఆటో మోటార్ ఇన్సూరెన్స్. ఇప్పుడు నేను నా కారు కూడా ఇన్సూరెన్స్ పే చేస్తూ ఉంటాను. అంటే నేను ఏం కట్టకుండా మీకేం చెప్పను, నా కారు కూడా ఇన్సూరెన్స్ పే చేస్తాను. నేను మంత్లీ 250 పే చేస్తాను అనమాట. 250 ఎలా అంటే నాకు 500 డిడక్టబుల్ ఇన్ కాంప్రహెన్సివ్ అండ్ కొలిజన్, అండ్ లయబిలిటీ వచ్చేసి నాకు 300/600K అనమాట. అండ్ 300 అనేది పర్సనల్ కవర్ అవుతుంది, 600 అనేది ఓవరాల్ టోటల్ కవర్ అవుతుంది అనమాట. అండ్ ఇదైతే నా ఇన్సూరెన్స్. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఏదైనా టాపిక్స్ మిస్ అయినా లేదంటే నేను ఏమైనా తప్పు చెప్పినా సరే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.